ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేటి దినమున ఒక పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని దేవుడు అతని గురించి చెప్పిన సాక్ష్యాన్ని ఒకసారి మనం చదవగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదవచ్చు. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. 21వ వచనం కూడా చదువుదాం. 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీసు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. తర్వాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. చాలు. ఇప్పుడు దావీదును రాజుగా ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవుడు అంటే, దావీదు గురించి మాట్లాడుతున్నమాట. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు అని రాయబడిన ఈ మాటను మనం పరిశీలించగలిగితే, దావీదులో దేవుడికి కనిపించిన ఇష్టమేంటి? దావీదు జీవితంలో దేవుని ఇష్టమేంటి? ఇది మన టైటిల్. దావీదు జీవితంలో దేవుని ఇష్టము ఏమిటి? దావీదు జీవితంలో దేవుని ఇష్టం ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడు చెప్పాడు. అంటే నెరవేర్చకముందే నెరవేర్చును అని దేవుడు చెప్తున్నాడంటే, దావీదును దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే చూశాడు. ఈయన నా ఇష్టాన్ని నెరవేర్చగలడని దేవుడు ముందుగానే తన భవిష్యత్తును చూసి వ్రాయించిన మాట. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నెరవేర్చును అని, భవిష్యత్తులో నెరవేరుస్తాడని ఆయన బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనను గురించి భక్తుడి ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. రైట్. ఇప్పుడు దావీదు ఇష్టము ఏంటి, లేదా దేవుని ఇష్టం ఏంటి దావీదు జీవితంలో నెరవేరింది అంటే, దేవుని ఎంతగా ఇష్టపడ్డాడో దావీదు, దేవుని ఎంతగా ప్రేమించాడో దావీదు. మరి బైబిల్లో ఈ సందర్భాలు చూసే ముందు ఒకసారి కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఏమండి, దేవుని ఇష్టం ఏంటో మనకు తెలియాలంటే ఈ మాటను మనం చూడాలి. వాటి యందు యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఏమండి, యెహోవా క్రియలు గొప్పవి. ఆ క్రియల యందు విశ్వాసం లేదా ఆ క్రియల యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. విచారించడం అంటే ఏంటి? పరిశోధించడం, పరిశీలించడం. ఏమండి, దేవుని క్రియలు చాలా గొప్పవి. ఆ దేవుని క్రియల పట్ల ఇష్టము కలిగిన వారు వాటిని పరిశీలన చేస్తారు, పరిశోధిస్తారు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే దావీదు కూడా దేవుడి క్రియలను ఇష్టపడ్డాడు, దేవుని నీతిని ఇష్టపడ్డాడు, దేవుని శాసనాలను ఇష్టపడ్డాడు, దేవుని ధర్మాన్ని ఇష్టపడ్డాడు, దేవుని క్రియలను ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాడు ఆయన. ఏమండి, ఇంకా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము ఒకసారి మనం చూద్దాం. ఏమండి, దేవుని ఇష్టం లేదా దేవుడు కలిగిన ఇష్టం ఏంటంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తాం.
నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవుని ఇష్టాలలో మరొక ఇష్టం ఏంటో తెలుసా? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. దేవుని ఇష్టాలలో ఆయన క్రియలను విచారించడం ఇష్టము. ఇక్కడ చూసేసరికి నీతి న్యాయములు అనుసరించుట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. అంటే దేవుని ఇష్టము దావీదు జీవితములో మనకి నెరవేరినట్టు మనకు కనిపిస్తుంది. దేవుని ఇష్టము దావీదు జీవితంలో ఎలా నెరవేరింది? ఒకసారి దావీదు చరిత్రను మనం చూడగలిగితే, ఏమండి, దావీదు చరిత్రను మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు జీవితంలో దేవుని చిత్తం ఏంటి, ఏమి నెరవేర్చాడు అంటే ఒకసారి దావీదు చరిత్రను మనం ఆలోచించవలసింది. 17వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు గొలియాతును చంపాడండి. ఏమండి, దావీదు గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత ఏమండి, దావీదు దేవుని పక్షాన గొలియాతును చంపిన తర్వాత తిరిగి విజయోత్సవంతో ఇశ్రాయేలు దేశానికి వస్తున్నాడు. తనతో పాటు సౌలు కూడా ఉన్నాడు. అప్పుడు 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ ఏమంటే పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని పాట పాడారు. ఈ పాట సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, ఎవరు? రాజైన సౌలు. దావీదునకు 10,000 నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమండి, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఇది దావీదు జీవితంలో దావీదుకు ఎదురైన కష్టం. మొదలైన దావీదుకు కష్టాలు. దావీదు ఏం చెప్పలేదే, స్త్రీలను నాకు 10,000 స్తుతులు, సౌలుకు 1,000 స్తుతులు పాడమని చెప్పలేదే. స్త్రీలు ఆనందముతో సంభ్రమాశ్చర్యములతో వాళ్ళే నాట్యమాడుచు వాళ్ళే వాద్యాలు చేస్తూ సౌలును ఎదుర్కోవడానికి వచ్చి వారు పాడిన పాట సౌలుకు నచ్చలేదు. ఎందుకంటే అప్పటికి సౌలు ఇశ్రాయేలుల రాజు. దావీదు కేవలం గొర్రెల కాపరిగా ఉన్నాయన గొలియాతును చంపి వీరుడుగా తిరిగి వస్తున్న సమయం. ఇక్కడ మనం ఆలోచిస్తే దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫిలిష్తీయులను ప్రతి దినము 40 రోజులు, అప్పటికి 40 రోజులు గొలియాతు అనేవాడు నిలబడి సవాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరందరూ మాతో యుద్ధం చేయడం ఏంటి? మా తరపున నుండి నేను ఒక్కడే వస్తాను, మీ తరపున ఒకరిని పంపించండి. ఫిలిష్తీయుల తరపున నేను యుద్ధం చేస్తాను, ఇశ్రాయేలీయుల తరపున ఒకరు రండి, మన ఇద్దరము యుద్ధం చేసుకుందాం. నేను ఓడిపోతే ఫిలిష్తీయులు మీకు దాసులు అవుతారు, మీ నుండి వచ్చిన వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వాలి. ఇది ఆయన చేస్తున్న ఛాలెంజ్. 40 దినాలు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు సౌలు రాజు వెళ్లకుండా పారిపోయాడు, ఇశ్రాయేలీల్లో సైన్యాధిపతులు పారిపోయారు. ఏమండి, ఎవరు ధైర్యం చేయలేదు. అలాంటి సమయంలో దేవుడికి అవమానం జరుగుతుందని, దేవుని నామానికి దూషణ పాలవుతుందని, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దేవుని పక్షాన దేవుని ఇష్టం కోసము దావీదు యుద్ధం చేశాడు. దేవుని ఇష్టము దావీదు జీవితంలో కనిపించడం మనం చూడగలం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు?
జీవము గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని యుద్ధానికి వెళ్ళడం ఏంటండి దావీదు? ఒక బాలుడయ్యుండి గొర్రెల కాపరిగా ఉన్న ఈయన యుద్ధానికి వెళ్ళడం ఏంటి? గొలియాతును చంపడం ఏంటి అంటే దేవుని ఇష్టము, దావీదుకు ఇష్టం. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు ఎందుకన్నాడంటే, దేవుడి నామానికి అవమానం జరిగితే తట్టుకోలేని వాడే దావీదు. అంటే దేవుని ఇష్టము దావీదు జీవితంలో కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు అలా కనిపించిన దావీదు గొలియాతును చంపిన తర్వాత దావీదుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విషపు చూపు నిలిపాడు. అయితే దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలును వెరిపిస్తుంది, సౌలును ఇబ్బంది పెడుతుంది. అప్పుడు దావీదు తన దగ్గర ఉన్న సితార తీసుకుని వెళ్ళి ఆ సితార వాయిస్తుంటే ఆ దురాత్మ నుండి ఆ ఉపశమనం పొందేవాడు సౌలు. క్రింద వచనాల్లో మనం చూడగలిగితే 10వ వచనం చదువుదాం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున తర్వాత వీణ చేత పట్టుకుని వాయించెను. సౌలు చేతిలో ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకొందును అనుకొని సౌలు తన ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ఏమంటే చాలు. అంటే దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తున్నాడు. సౌలుకే దురాత్మ వచ్చి ఇబ్బంది పెడుతుంటే దావీదు వచ్చి సితారా వాయిస్తుంటే దురాత్మ నుండి ఉపశమనం పొందుతున్నాడు. అలాంటి దావీదును ఈటె విసిరి చంపాలని ఈటె విసిరేసాడంటే. ఒక సౌలు అంటే చాలా ఆజానుభావుడు అండి, రాజు కదా, ఇశ్రాయేలీల రాజు. చాలా ఎత్తుగా ఉంటాడు, 6 అడుగులు, అంతకంటే ఎక్కువ కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ సౌలు భుజముల లోపే ఉండేవారు, ఈయనొక్కడే ఎత్తుండేవాడు. ఇలాంటి సౌలు ఈటను ఇసిరాడంటే ఎంత బలంగా వస్తుంది. బాలుడైన దావీదు ఎలా తప్పించుకున్నాడు? దేవుడు తప్పించాడండి, పారిపోయాడు. అలా దావీదును చంపాలని సౌలు చూస్తూనే ఉన్నాడు, సౌలు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఎప్పుడైతే గొలియాతును చంపాడో, గొలియాతును చంపిన తర్వాత వారి స్తుతులు 10,000 అన్న తర్వాత ఇక దావీదు మీద విషపు చూపు సౌలు నిలిపాడు. ఏమండి, మనం కూడా అప్పుడప్పుడు గిట్టని వారు మన వైపు ఏదో చూస్తున్నారని. కొంతమంది చూడండి, ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు ఇంటికి ఏమండి ఒక బొమ్మ వేస్తారు, నాలుక బయటికి పెట్టి. ఏమండి, వికృత ఆకారంలో ఉండే ఒక బొమ్మను కడతారు. ఎందుకంటే నా ఇంటి వైపు ఎవరైనా విషపు చూపు చూడకూడదని దిష్టి పేరుతో కడతారు. ఏమండి, మరి అది ఎంతవరకు ఆ విషపు చూపును చూస్తున్న వారి, అంటే చూపుల్లో మంచి చూపు ఉండదని, విషం ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. మరి ఎంతవరకు ఆ విషపు చూపును ఆ బొమ్మ నిలవరిస్తుందో లేదో తెలియదు, కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే విషపు చూపున్న వాడిని కూడా మార్చగలిగే ఆయుధము దావీదు జీవితంలో కనిపిస్తుంది. ఇక నాటి నుండి గొలియాతు విషయంలో చేసిన యుద్ధంలో విజయం పొందిన తర్వాత తనకు స్తుతులు 10,000 నాకు 1000 కొలదే అని పాడినందుకు విషపు చూపు నిలిపిన ఆ సౌలు ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే, దావీదు కుమార్తె క్షమించండి సౌలు కుమార్తె దావీదుని ఇష్టపడింది, మీకాలు. ఎందుకంటే దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపాడో నాటి నుండి సౌలు యొద్ద సైన్యంలో చేరాడండి. 18వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఎప్పుడైతే సౌలు దావీదుని సైన్యంలో చేర్చాడో, సుబుద్ధి కలిగి నమ్మకమ్మగా పనిచేస్తూ యుద్ధం చేస్తూ యోధుల అందరి మీద పెద్దగా తన సైన్యంలో పేరెన్నిక కలిగిన వాడిగా కనిపించాడు. కనుక సౌలు కుమార్తె అతను ఇష్టపడింది. నిజానికైతే సౌలు కుమార్తె మీకాలు ఇష్టపడడమే కాదు, గొలియాతును చంపినప్పుడే కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు సౌలు.
కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. గొలియాతును చంపినప్పుడే ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు బహుమానాలు ఈ గొలియాతును చంపిన వాడికి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన సౌలు మాట తప్పాడు. అయినా దావీదేమి బాధపడలే. కానీ ఇక్కడ సౌలు కుమార్తె ఇష్టపడింది. దావీదు కూడా కుమార్తె పట్ల ఇష్టం కలిగి ఉన్నాడని తెలుసుకున్న సౌలు ఒక ప్లాన్ చేశాడండి. ఎంత దారుణమైన ప్లాన్ చేశాడంటే విషపు చూపు నిలిపాడు కదండీ! ఏవండీ 21 వచనం చదువుదాం. 21 వచనం. 18వ అధ్యాయం 21 వచనం. 20 నుండి చదివితే బాగుంటుంది. 20, 21 వచనాలు. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకు సంతోషించాడు అంటే ఈయన సంతోషం ఎంత దారుణమైనదో నెక్స్ట్ వచనం చదివితే తెలుస్తుంది. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద పడునట్లు నేను ఆమెను అతనికిత్తునని ఇప్పుడు నీవు మరియు ఒకదాని చేత నా కల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి. ఏమండి, అల్లుడు కుమార్తె ఇష్టపడిందని దావీదు నాకు అల్లుడు అవుతాడని ఆనందం దేనికి అనుకున్నారు సౌలుకి? ఫిలిష్తీయుల చేతిలో దావీదు చావాలని, నా కుమార్తె ఆయనకు ఉరిగా ఉండాలని, అందుకు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచించాడంటే దారుణమైన విషపు చూపిది. ఇక దీనికి ఏ దిష్టి బొమ్మ కట్టింటే పోదు. ఎందుకంటే ఈయన చూపు చాలా దారుణంగా, దావీదు చావగోరి తన కుమార్తెను, దావీదును చంపాలని తన కుమార్తెను కూడా ఇచ్చి చంపాలనుకుంటున్నాడండి. ఎంత దారుణమైన వ్యక్తిగా సౌలు తయారైపోయాడు. మంచివాడు సౌలు. అలాంటి సౌలు కేవలము రాజ్యం కోసము, తన అధికారం కోసము ఎంత దారుణమైన స్థితికి దిగిపోతున్నాడు. 25వ వచనం కూడా చదవండి. తర్వాత ఏం చేశాడు? కుమార్తెని ఇస్తాను కానీ ఫిలిష్తీయుల చేతిలో చావాలని ఒక కోరిక కోరాడండి. చదవండి 25వ వచనం. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము కలిగిన వాడై రాజు ఓలిని కొరక, రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయులు 100 ముందోళ్లను కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. అంటే ఏమంటే దీని ఏమంటారంటే డైరెక్ట్ ఈయన చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్గా విషయాన్ని చేరవేస్తున్నాడు దావీదుకి. ఏమనంటే, ఇదిగో తన కుమార్తెను ఇస్తున్నందుకు కట్నమేమీ రాజు కోరడం లేదు, కానీ రాజుకు ఒక ఇష్టం ఉంది. ఏంటంటే ఫిలిష్తీయుల్లో సైన్యంలో ముందున్న వాళ్ళని 100 మందిని చంపి వారి వస్త్రాలు తీసుకొని రావాలి. ఈ కోరిక కలిగి ఉన్నాడు. నా అల్లుడు అంత గొప్పవాడై ఉండాలి, అంటే ఒక సాహస వీరుడై ఉండాలి. శత్రువులలో 100 మందిని చంపేసి వచ్చాడు అనే ఒక సాహస వీరుడుగా ఉండాలి నా అల్లుడు అన్నట్టు ఇండైరెక్ట్గా ప్లాన్ చేశాడండి. కానీ తెల్లవారగానే గడప దాటక మునిపే, ఏమండి, సౌలు గడప దాటక మునిపే రాత్రే దావీదు, ఎందుకంటే తన కుమార్తె అంటే ఇష్టం కలిగి ఉన్నాడు కదా, ఫిలిష్తీయుల యొద్దకు వెళ్ళి 100 కాదు, దానికి లెక్క 200 మందిని హతము చేసి వాళ్ళ ముందోళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చాడు. అంటే రాజుకు అల్లుడు కావాలంటే ఈ లెక్క పూర్తి చేయాలన్నా ఏదైతే రాయబారం పంపాడో దానిని నెరవేర్చి రాజుకు లెక్క చెప్పాడు. ఇంకా తప్పక సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఏమండి, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా చంపుదామని ఇంటికి వచ్చాడండి. కుమార్తె తప్పించింది. ఏమండి, ఆ సందర్భాన్ని చూసినప్పుడు అంటే కుమార్తెను కూడా భయపెట్టి చంపాలనుకుంటాడు, కానీ కుమార్తె తన భర్తను తండ్రి చంపడం ఇష్టపడక తప్పించిందండి. ఎంత విషపు చూపు చూడండి, ఎంత విషపు చూపు సౌల్లో కనిపిస్తుంది. కానీ దావీదు ఏమాత్రము తిరిగి సౌలును ఏమండి దండించడానికి కానీ సౌలును చంపడానికి ప్రయత్నిస్తే గొలియాతును చంపిన వాడికి సౌలు ఎంతటి వాడండి. సౌలును చంపడం పెద్ద విషయం కాదు, కానీ దావీదు పారిపోతున్నాడండి, తప్పించుకొని పారిపోతున్నాడు తప్ప ఏమాత్రము సౌలుకు ఎదురుగా, సౌలును వ్యతిరేకంగా ఏం పని చేయట్లేదు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో
ఒకరోజు తరుముతున్నాడండి. ఒక్కసారి కాదండి. ఈ అరణ్యంలో ఉన్నాడని తెలిస్తే అక్కడ తరమడం. మరొక అరణ్యంలో ఉన్నాడని తెలిస్తే అక్కడ తరమడం. ఎక్కడ దొరికితే అక్కడ చంపమని ఆర్డర్ జారీ చేశాడు. ఎందుకంటే నాకంటే గొప్పవాడైపోతున్నాడు దావీదు. రాజ్యాన్ని ఎక్కడ తీసుకుంటాడు అని భయపడిపోతున్నాడు సౌలు. తన రాజ్యం తన తర్వాత తన కుమారులకు అవ్వాలి గాని ఈ దావీదు ఎలా తీసుకుంటాడని విసపు చూపును అలానే నిలిపినట్టు మనం చూడగలం. అయితే ఒకానొక సందర్భంలో 24వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూడగలిగితే 24వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూడగలిగితే ఒక వింత సంఘటన జరిగింది. ఏంటంటే సౌలు చదువు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకల వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. ఏమండి ఎంతమందిని తీసుకుని బయలుదేరాడు తెలుసా? దావీదు ఏమండి ఒక అరణ్యంలో ఉన్నాడని తెలిసి ఎనెద్గేది అనే ఒక అరణ్యంలో ఉన్నాడని తెలిసి 3000 మంది సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు దావీదును పట్టుకోవడానికి. ఏమండి బయలుదేరాను. 3వ వచనం మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తకి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండిరి. ఏమండి మొత్తానికి అతను అరణ్యానికి వచ్చాడు. గొర్రెల దొడ్ల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గుహ ఉందండి. ఆ గుహలో శంఖాని వర్తకి వెళ్ళాడు. శంఖాని వర్తకి అంటే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. రెస్ట్ రూమ్. విశ్రాంతి తీసుకొని వెళితే ఆ గుహ లోపల, గుహ అంటే చీకటి అండి, గుహ అంటే ఒక గది, చీకటి గది. ఆ చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ గుహ లోపల దావీదు తన జనులున్న సంగతి సౌలుకి తెలియదు. వెళ్ళాడు, చక్కగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. విశ్రాంతి, ఎందుకంటే రాజు కదండి. సైన్యం బయట కాపలుంది. 3000 మంది కాపలు బయట ఉన్నారు, లోపల ఎవరు లేరు. దావీదు తన జనులు గుహ లోపల ఉన్నారు. దావీదుకు చంపే అవకాశం వచ్చింది. ఇప్పుడు చదవండి. అప్పుడు దావీదు ప్రక్కనున్న జనులు ఏమన్నారంటే, దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా. ఏవండి తన దగ్గర ఉన్న జనులు, మరి దావీదుకు కూడా చిన్న సైన్యం ఉంది కదండి, వాళ్ళన్నారు దొరికాడు నీకు శత్రువు, యెహోవా దేవుడు నీ శత్రువును నీకు అనుగ్రహించాడు. ఏవండి నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చింది. నీ శత్రువు నీకు దొరికాడు. ఎందుకంటే నేను చంపాలని చూస్తున్నాడు కదా. నీ శత్రువు నీకు దొరికాడు. దేవుడు చెప్పాడు కదా, నీ శత్రువు నీకు దొరికినప్పుడు నీ శత్రువు నిన్ను చంపన్నాడు కదా. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉంది కదా. నీ శత్రువు నీకు నేను అప్పగించినప్పుడు ఆయన చంపమన్నాడు కదా. దేవుడు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చే అవకాశం నీకు ఇప్పుడు వచ్చింది. నీ శత్రువు దొరికాడు, నువ్వు ఆయన హతము చేయి అన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. అంటే నిద్రపోతున్న ఆయన దగ్గరకు వచ్చి అతని చంపకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాడట. చదవండి. సౌలు పై వస్త్రమును కోసానని దావీదు మనసును నొచ్చి, ఇదేంటండి, చంపడానికి వచ్చినవాడు చంపకుండా పై వస్త్రపు చెంగును కోసి వెళ్ళడమే కాకుండా కోసినందుకు బాధపడుతున్నాడు దావీదు. ఇదేంటండి, ఎంత మంచి మనసు అండి దావీదుది. చంపాలని తిరుగుతున్నవాడు వచ్చి చావు కోరి ప్రక్కకొస్తే దావీదు చేస్తున్నది ఏంటో తెలుసా? చంపకుండా ఆయన విడిచిపెట్టడమే కాకుండా ఆయన వస్త్రపు చెంగు కోసినందుకు మనసులో బాధపడుతున్నాడు. ఎందుకు బాధ అంటే చెప్తున్నాడు. నెక్స్ట్, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేకము నొందిన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవా నామమును బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పెను. అడిగారు జనులు, ఏంటయ్యా ఇంత చక్కటి అవకాశం ఎందుకు ఉపయోగించుకోలేదు అంటే ఒకటే అన్నాడు, ఇతడు యెహోవా చేత అభిషేకింపబడిన నా ప్రభువు.
యెహోవా అభిషేకించాడు కాబట్టి నేను అతన్ని చంపను. సౌలును చంపడం దావీదుకి పెద్ద లెక్క కాదు గానీ, సౌలు ఎవరో తెలుసా? మర్చిపోలేదు. సౌలు ఎలా రాజయ్యాడో మర్చిపోలేదు దావీదు. దేవుడు ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్న రాజండి. ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజండి. ఇశ్రాయేలీయులనే తన ప్రజలను పరిపాలించే రాజు. ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యానికి రాజుగా సెలెక్ట్ చేయబడ్డాడంటే ఎంత మంచివాడైతే సెలెక్ట్ చేయబడాలి. దేవుడు సెలెక్ట్ చేసాడంటే ఇదంతా ఆలోచించాడు. ఆలోచించి నా ప్రభువు అభిషేకించిన ఈ రాజును నేను చంపను అన్నాడండి. తర్వాత ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక, ఆయనే చంపడం కాదు, ఆ జనులను కూడా సౌలు మీదకి పోకుండా ఆపు చేశాడట. తర్వాత ఈ సంగతి అంతా సౌలుకు తెలియదు. ఈయన నిద్ర చక్కగా లేచి గుహలో నుండి బయలు వెళ్ళి తన మార్గమున పోయాడు. ముందుకు వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా, దూరం వెళ్ళిపోయిన తర్వాత పిలిచాడు, నా ఏలినవాడ రాజా అని పెద్ద కేక వేసి సౌలు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే నేల సాష్టాంగపడి నమస్కారము చేసి, ఎవరికి చంపకుండా వదిలేయడమే కాకుండా, ఆయన పై వస్త్రం కోసినందుకు మనసులో నొచ్చుకోవడమే కాకుండా, మరలా ఆయన చాలా దూరం వెళ్ళిన తర్వాత సైన్యంతో ముందుకు వెళ్ళిన తర్వాత దూరం ఉన్నప్పుడు పిలిచాడు. పిలవడమే కాకుండా ఆయనను చూసి నేలను సాష్టాంగపడి నమస్కరించి సౌలుతో ఇట్లా నేను ఏమంటే శత్రువుకి నమస్కారం చేయడం ఏంటండి? శత్రువుకు నమస్కారం ఏమంటే మనమైతే మన పడనోళ్ళు కనపడకపోతే మనకి ఇష్టం లేని వారు కనపడితే వందనాలు కూడా చెప్పాం. చాలా నేర్చుకోవాలండి దావీదు దగ్గర. మన ఇది చూసి చాలా నేర్చుకోవాలి. ఏమంటే శత్రువు అండి, చంపడానికి వచ్చిన శత్రువును చంపకుండా విడిచిపెట్టడమే కాకుండా చాలా దూరం పోయిన తర్వాత పిలిచి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఏమని చెప్తున్నాడంటే, ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కన్నులారా చూచితివే. కొందరు నిన్ను చంపుదామని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చునని నీ విషయమై నేను ఏ పాపము చేయనివాడన ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాడండి. సౌలుని అడుగుతున్నాడు. నీ ప్రక్కనున్న వారు మాటలు విని నువ్వు నన్ను చంపాలని బయలుదేరి వస్తున్నావు. దేవుడు నిన్ను చంపే అవకాశం నాకు ఇచ్చాడు, అయినా నేను చంపలేదు. ఎందుకు తెలుసా? నా దేవుడు అభిషేకించిన రాజువు నువ్వు, ఇశ్రాయేలీయుల రాజువి. నేను దేవుడు అభిషేకించినందుకు నేను చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు. అవసరమైతే చూడు, నీ పై వస్త్రపు చెంగును నేను కోసాను, ఇదే ఆధారం. కనుక నేను నీతిమంతుడిని, నేను నిన్ను చంపాలని అస్సలు అనుకోవడం లేదు. నాలో తప్పిదములు ఎంత మాత్రము లేదని నీవు దీన్ని బట్టి తెలుసుకో. నువ్వు వారి మాటలు పట్టించుకోవద్దు. దయచేసి ఆలోచించు, నా తండ్రి నా రాజే అంటున్నాడండి. చంపడానికి అవకాశం వచ్చినా ఏమండి, ఎందుకు దావీదు పదే సౌలును చంపడానికి అవకాశం వచ్చినా చంపకుండా దావీదు సౌలు మనసును మార్చే ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? విసపు చూపు చూచిన చూపుతోనే మంచి చూపు నన్ను చూడాలి. మార్పు కోరుకుంటున్నాడు సౌలులో. తీసేయాలని అనుకోవట్లేదు, సౌలును చంపాలనుకోవట్లేదండి, మార్పు కోరుకుంటున్నాడు. మార్పు. చంపడం పెద్ద విషయం కదా దావీదుకు, ఎందుకంటే చంపే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన చంపకుండా విడిచిపెట్టి, నేను నిన్ను చంపాలనుకోవడం లేదు, నీవు నన్ను చంపడానికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించాడండి. నాయనా, నా తండ్రి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే సౌలు చంపాలనుకుంటున్నాడు, దావీదేమో ఏమండి ఆయనను మార్చాలనుకుంటున్నాడు. ఇది దేవుని ఇష్టం అండి. సౌలు చంపాలనుకుంటున్నాడు, దావీదేమో
చంపకుండా సౌలులో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు. సౌలు విసపు చూపు చూపుతున్నాడు. దావీదేమో తన చూపును మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. మంచి చూపుల వైపు ప్రయత్నిస్తున్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడి చాలించిన తర్వాత ఏమండి, నేను నిర్దోషిని అని ఏమండి నిరూపించాలని దావీదు మాట్లాడిన తర్వాత సౌలు మాట్లాడుతున్నమాట. 16వ వచనం నుండి చదువుదాం. 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు ఈ మాటలు విన్న తర్వాత సౌలు మారిపోయాడండి. దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. ఎందుకు ఏడ్చాడండి? ఎందుకు ఏడ్చాడు? మొత్తం అర్థమైపోయింది. చెప్పాడు కదా దావీదు, చంపే అవకాశం వచ్చిన చంపలేదు, నా దేవుడి చేత అభిషేకించబడిన వాడు కనుక నేను చంపనన్న ఈ మాటలు విన్న తర్వాత సౌలు హృదయం కరిగిపోయిందండి. సౌలు హృదయం కరిగిపోయింది. కఠినమైన హృదయం కరిగిపోయింది. విసపు చూపు మారిపోయింది. ఇక అంటున్నాడు, ఎలుగెత్తి ఏడ్చి, బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను 17వ వచనం, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నీవు నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరండి? చంపాలనుకుని విసపు చూపు నిలిపిన వ్యక్తి అంటున్నమాట. ఈరోజు నువ్వు చేసిన ఈ పనిని బట్టి నాకంటే నీవు నీతిపరుడు. ఏ నోటితో అయితే ఈయన దుష్టుడు, దుర్మార్గుడు, నా కుటుంబాన్ని, నా రాజ్యాన్ని లాగేసుకోవాలనుకుంటున్నాడని భావించి విసపు చూపు నిలిపి చంపాలనుకున్నాడు, ఆ నోటితోనే నీవు నాకంటే నీతిపరుడు అని చెప్పించే స్థాయికి దావీదు ఎదిగాడంటే, దావీదు దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో మనం చూస్తే అర్థమవుతుంది. విసపు చూపు నిలిపిన వ్యక్తి చూపును మారుస్తున్నాడు. చంపాలనుకుంటున్న వ్యక్తిని చంపకుండా రక్షించి తనలో ఉన్న ఆలోచనను మార్చాలనుకుంటున్నాడు. ఇది దేవుని ఇష్టం కాదా? ఇది దేవుని ఇష్టం అండి. ఈరోజు పాడైపోతున్న మానవ సమాజం చూసినప్పుడు ఎవరు బాగున్నారండి? ఎవ్వరు బాగలేరు. తన పొరుగు వాడిని దోచుకోవాలని చూస్తున్నాడు. పొరుగువాడికి అన్యాయం చేయాలని చూస్తుంది ఈ సమాజం. పొరుగువాడి పట్ల అన్యాయంగా ప్రవర్తించడానికి ఎప్పుడు ప్రయత్నపడుతున్న ఈ సమాజాన్ని చూసినప్పుడు దేవుడు కూడా మనం ఎందుకు మారమని మనల్ని చంపేయవచ్చు, కానీ దేవుడు ఎందుకు చంపట్లేదు తెలుసా? మనలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు. ఇది దేవుని ఇష్టం. ఆ ఇష్టమే దావీదులో కూడా కనిపిస్తుంది. సౌలును మార్చాలనుకుంటున్నాడు. మారిపోయాడండి. సౌలు మారిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దావీదు సౌలును చంపకుండా, మరి సౌలు ఎలా చావాలనుకున్నాడు? ఒకవేళ సౌలు ముగింపు ఎలా ఉండాలనుకున్నాడు? దావీదు మాటలు ఒకసారి మనం చూస్తే 13వ వచనం చూద్దాం. నేను నిన్నెందుకు చంపుతాను? నేను నిన్ను చంపను. ఒకవేళ నువ్వు మరణిస్తే నీ మరణం నా వలన కాదు. ఒకవేళ నువ్వు మరణించితే నీ మరణం ఎలా ఉండాలనుకున్నాడో ఒకసారి ఇది చదివితే 13వ వచనం, పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను అన్నాడు. అంటే నువ్వు దుష్టత్వం చేస్తే నీ దుష్టత్వాన్ని వలన నువ్వు చంపబడతావు తప్ప నేను నిన్ను ఏమాత్రము చంపను. అది దావీదు ఉద్దేశం అండి. కనుక నిజంగా సౌలు మరణించాడండి. ఎక్కడ సౌలు మరణించాడు? ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత. అప్పటి నుండి సౌలు ఇక దావీదును తరమడం మానేశాడండి. ఈ సంఘటన తర్వాత దావీదును తరమడం మానేసి ఒకానొక రోజు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ సౌలు చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడు అంటే, మొత్తానికైతే యుద్ధంలో సౌలు తన కుమారులు చనిపోయారు. సౌలు చివరికి తన కత్తి మీదే తాను పడిపోయి కొర ప్రాణాలతో ఉన్నాడు. ఆ సమయంలో అదే దారి గుండా ఒక అమాలేకీయుడు వస్తున్నాడు.
ఇశ్రాయేలు దేశంలో పుట్టిన అమాలేకుడు దారి గుండా వస్తుంటే వాడిని పిలిచి, ఇదిగో నేను కత్తి మీద పడ్డాను, నా ప్రాణం పోవట్లేదు, చాలా నొప్పిగా ఉంది కనుక నన్ను చంపమని అడిగాడండి. ఆయన చంపిన తర్వాత ఆ అమాలేకుడు ఏం చేశాడంటే, ఈ విషయం వెళ్ళి దావీదుకి చెబితే దావీదు నన్ను ఘనపరుస్తాడనుకొని దావీదు యొద్దకు వచ్చాడు. వచ్చి దావీదుకి చెబితే, ఏమండి దావీదు శత్రువు కదండి, ఫిలిష్తీయులే కదా చంపింది, దావీదు కాదు కదా చంపింది, మరి ఆయన సన్మానించవచ్చు కదా, కనీసం ఓహో అవునా అని వదిలేయచ్చుగా. కాదు, దావీదు ఏం చేశాడంటే, ఏమండి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో, సమూయేలు ఏమండి 2వ గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 6వ వచనం. గిల్బోవు పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు తన రథములను రౌతులను తన వెంట తగులుచుండుట చూచి వెనుతిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడో అని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని. అతడు సౌలు అంటున్నాడు, నా ప్రాణం ఇంకా నాలోనున్నది, కానీ త్రిప్ప చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవేయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తర్వాత అతడు తల మీదనున్న కిరీటము హస్తకంకణము తీసుకుని, నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని నేను. అంటే సౌలు తర్వాత దావీదే రాజు అవుతాడు కదండి, కనుక ఆ కిరీటము సౌలు చేతిలో ఉన్న కంకణం, హస్తకంకణం తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. ఇది ఎక్కడవంటే, ఇదిగో సౌలు ఈ పరిస్థితిలో ఉంటే ఆయనే చంపమంటే నేను చంపాను అని చెప్పినందుకు ఏమండి దావీదు ఎలా రియాక్ట్ అవుతాడు అనుకున్నాడు. ఎలా అవుతాడు ఏమండి, కొంతమంది అనుకుంటారు నెక్స్ట్ రాజు నేనే కదా సంతోషిస్తాడు అనుకున్నాడు. ఆయన కనీసం బహుమానాలు ఇవ్వకపోయినా సంతోషిస్తాడు. ఎందుకంటే కిరీటం తీసుకొచ్చాడు, ఇశ్రాయేలు రాజు కిరీటం తీసుకొచ్చాడు, హస్తకంకణం చేతి కంకణం తీసుకొచ్చాడు. అంటే రాజు అవ్వడానికి ఉండవలసిన వస్తువులు. కనుక చంపే అవకాశము లేకపోయినా చంపబడ్డాడు ఆనందిస్తాడు అనుకున్నాడేమో. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని, అతని యొద్దనున్న వారందరూ అలాగూ చేసిరి. ఏంటి ఆనందపడవలసింది పోయి బాధపడి వస్త్రాలు చింపుకొని తన యొద్దనున్న వారందరూ చింపుకునే విధంగా దావీదు ప్రవర్తించి, సౌలును యోనాతాను ఇద్దరు చనిపోయారు కదా, యెహోవా జనులు ఇశ్రాయేలీయుల ఇంటి వారు యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఏమండి, ఫిలిష్తీయులు చంపారు కదా, అయినా కాదు కదా చంపింది, అయినా కానీ సౌలు చనిపోయాడు, నా ఫ్రెండ్ అయిన యోనాతాను చనిపోయాడని సాయంత్రం వరకు ఉపవాసం ఉండిన తర్వాత దావీదు ఏమండి, అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించు వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి, యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటను బట్టి నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి, ఆ చెప్పిన వాడిని తన వారితో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపమనగా వాడు వెళ్ళి వాడిని కొట్టి చంపాను. ఏమండి, సౌలును చంపినందుకు దేవుడు అభిషేకించిన వాడిని చంపి మరలా వచ్చి నాకు చెప్తావా? కనుక నీవు ఇశ్రాయేలు రాజును చంపినందుకు ఈ పాపము నీ మాటలే సాక్ష్యం కనుక నీవు చంపబడదు అని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు సైన్యం వెళ్ళి వారిని చంపేశారు. ఇందుకు సౌలును దావీదు ప్రేమించినట్ట, సౌలు చావు కోరుకున్నట్ట? సౌలు చనిపోయినందుకు అతిగా బాధపడిన వ్యక్తిగా దావీదు కనిపిస్తున్నాడు. ఎందుకంటే దావీదు విషపు చూపు ఎప్పుడైతే సౌలు యొద్ద నుండి పొందాడో నాటి నుండి దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. దేవుని వలె ఆలోచించాడు. సౌలు మార్పు కోరాడు. దేవుడు అభిషేకించిన రాజు చంపబడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ఫిలిష్తీయుల చేతిలో సౌలు మరణించాడు. ఆయన మరణం కూడా దావీదును బాధ కలిగించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడని దేవుడు ఎందుకు రాయించాడండి? ఇదిగో దేవుని ఇష్టం ఇది. శత్రువును సైతం ప్రేమించడం, శత్రువులో మార్పు తీసుకురావడం, విషపు చూపు చూపిన ఆ చూపుతో మంచి చూపులు చూసే విధంగా మార్చే ప్రయత్నం చేశాడు. పాత నిబంధన కాలంలో అండి, యేసు పుట్టక ముందండి ఇదంతా. అందుకని దావీదుని గురించి దేవుడు అన్నమాట.
ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ ఈయన నెరవేర్చును. దేవుని ఇష్టము దావీదులో నెరవేరింది కనుక, దేవుని ఇష్టము దావీదులో ఎలా నెరవేరిందో మనం చూసాం కనుక, దేవుని ఇష్టం మనలో కూడా నెరవేరాలి. ఆ దేవుని ఇష్టాన్ని మనము తెలుసుకోవాలి, పరిశీలించి తెలుసుకోవాలి. దేవుని ఇష్టమేంటో తెలుసా? బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు జరిగించుట దేవునికి ఇష్టం. దావీదు తన నీతిని నెరవేర్చాడు. చివరికన్న రాజు, సౌలు రాజు అన్న మాట ఏంటో తెలుసు దావీదు గురించి? నీవు నాకంటే నీతిమంతుడివి. అది నీతి అంటే. రాజు ఎవడు దావీదును చంపాలనుకున్న సౌలు రాజే దావీదును గుర్చిచ్చిన సాక్ష్యం. దీనిని బట్టి నీవు నాకంటే నీతిపరుడు. అదే అండి నీతి. శత్రువును కూడా క్షమించడము నీతి. మరి ఈ నీతి లోకంలో కనిపిస్తుందా? బైబిల్లో కనిపిస్తుందా? బైబిల్లో కనిపిస్తుంది. ఈ నీతి మనం కూడా శత్రువులను కూడా రక్షించే నీతిని, శత్రువులను కూడా క్షమించే ఈ నీతి దేవుని నీతి. మరి ఈ నీతి మనం కలిగి ఉన్నామా? ఇలాంటి నీతి కార్యాలు జరిగిస్తున్నామా? అపకారికి అపకారమే చేస్తున్నామా? అపకారికి సైతం దావీదు వలె ఉపకారం చేస్తున్నామా? దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించడం కాదు, దావీదు వలె నీతిని కలిగి బ్రతకాలి. దావీదు వలె నీతిమంతుడిగా బ్రతకాలి. దావీదు వలె నీతిని కలిగిన వాడిగా నువ్వు కనిపించాలి. దేవుని నీతిని నెరవేర్చాలి. బలులు అర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టం. మరి దేవుని ఇష్టం నీ బ్రతుకులో ఉందా? దావీదు వలె దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా లేదా? ఆలోచించు, ప్రార్థన చేసు.